హలో అండి, నేను మీ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ. మనం ఇవాళ బెల్లమప్పాలు చేసుకున్నాము శ్రావణ మాసం ప్రసాదం సిరీస్లో. ఈ బెల్లమప్పాలు అండి ఫస్ట్ ట్రైలో రావాలని ఏం లేదు, ఒకటి రెండు సార్లు ట్రై చేయండి. నాకు కూడా ఒకటి రెండు ఫెయిలియర్స్ తర్వాతే వచ్చినాయి. ఎందుకంటే బెల్లం మనకి చాలా వేరియన్స్ ఉంటుంది. సో ఒకసారి ఓ బెల్లంతో ఓలాగా కుదిరితే ఇంకోసారి ఇంకో బెల్లంతో ఇంకోలాగా కుదురుతుంది. కానీ వదిలేకండి, దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ డిష్. అండ్ ఆంజనేయ స్వామికే కాదు, అమ్మవారికి కూడా రెగ్యులర్గా పెట్టే నైవేద్యం ఇది మన ట్రెడిషనల్ వంటలు మనం పోగొట్టుకోకూడదు, నేర్చుకోవాలి, చెయ్యాలి. నేర్చుకోవడానికి వెళ్ళిపోదామా? బెల్లమప్పాలు చేసుకుంటున్నాం. బెల్లమప్పాలకి మెయిన్ ఇంగ్రీడియంట్ డెఫినెట్గా బెల్లం. ఒక అరకప్పు బెల్లం తీసుకుంటున్నాను నేను. కొద్దిగా అంటే ఒక 4-5 చుక్కలు. దీనికి మరి మన అరిసెల పాకంలాగా బాగా పాకం అక్కర్లేదు, కొంచెం కరిగి ఓ దగ్గరికి వస్తే చాలు. కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను, కొద్దిగా మంచి వాసన రావడానికి. ఇదండి, అటు ఇటుగా మనము బెల్లం ఒక అరకప్పు వేసుకుంటే ఒక కప్పు పిండి, అంటే ఇది ఎగ్జాక్ట్ సైన్స్ ఏం లేదండి, చూసుకుంటూ పోసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే బెల్లం మీద డిపెండ్ అవుతుంది, పిండి తడి మీద, పొడి మీద, వీటన్నిటి మీద చాలా మీద. ఇదేమో తడి పిండి అండి. ఇప్పుడే పొద్దున్నే రాత్రి నానపోసుకుని నేను పిండిని పొద్దున్నే కొద్దిగా ఆరబెట్టి పొడి చేసుకున్నాను, పచ్చిపిండిది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, వేడైపోతుంది కాబట్టి. ఇదే తడిపిండితో చేసుకోవాలని ఏం లేదు, మీ దగ్గర కొట్టిన పొడిపిండి ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. నేను మాత్రం తడిపిండితో బాగా వస్తుందని తడిపిండితో చేసుకుంటున్నాను. వాళ్ళండి, నాకు ఇందాక నేను చూపించిన కప్పే కాకుండా దాని మీద ఇంకో పిరికెడ్ పిండి కూడా పట్టింది. ఇట్లా గట్టిగా చక్కగా ఇట్లా రావాలన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో దీనికి ఏం చేద్దామంటే ఒక చెంచా నెయ్యి వేసుకుందాం. చూడండి ఎంత చక్కగా, కాస్త నెయ్యి పడగానే చూసారా చక్కగా పిండి అంతా ప్లయబుల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అప్పాలుగా ఒత్తుకొని వేయించుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. చిన్న అప్పాల్లాగా చేసి నూనెలో వేయండి. ఇలా చిన్న వంట తీసుకుని చక్కగా ఇలా ఒత్తేసుకుని వేళ్ళతో దీన్ని అప్పం వేయండి. నూనె మరీ ఎక్కువ కాగినా కూడా మాడిపోయి లోపల పిండి ఉడకదు, కానీ కొద్దిగా మీడియంలోనే ఉంచుకోండి ఫ్లేమ్ని. కొంచెం టైం పడుతుంది పైకి తేలడానికి, ఏమీ భయపడాల్సిన పని లేదు. మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి వీటిని. అప్పాల వడమాల వాటికి అమ్మ కట్టేవారు, రెగ్యులర్గా వెళ్ళి. అయితే అవి ఎప్పుడు వండడం నేర్చుకోవాలి అని ఎప్పుడు ఫ్యాసినేషన్ ఉండేది నాకు. సో ఇవన్నీ మన బెల్లమప్పాలు. ఇట్లాగ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ గోధుమ పిండితో కొంచెం సరిగ్గా పాకం అది కరెక్ట్గా కుదరలేదనుకోండి, కొంచెం సాగుతాయి. ఇలా బియ్య పిండితో చేసుకోవడమే ఈజీ. ఇవి మంచిగా కలర్ వచ్చాక కొద్దిగా తీసేసి ఇలా చిల్లుల దాంట్లో డ్రైన్ చేసుకున్నాం. ఇవి ఫైనల్గా వచ్చిన బెల్లమప్పాలండి. సో క్రిస్పీ. ఇది మీరు పొడిపిండితో కూడా చేసుకోవచ్చండి, తడిపిండితోనే చేసుకోవాలి. నా దగ్గర తడిపిండి లేదనుకోకండి, పొడిపిండితో కూడా ఇది బ్రహ్మాండంగా వస్తాయి. కొంచెం నెయ్యి చూసేసుకోండి, అప్పుడప్పుడు నెయ్యి ఎక్కువైతే పొట్లిపోతాయి. ఆ తర్వాత పిండిని సరిపడా జల్లెడ పట్టకపోతే పొట్లిపోతాయి. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ మనసులో పెట్టుకొని చేస్తే మాత్రం ఇంతకన్నా బ్రహ్మాండమైన ప్రసాదం ఇంకోటి ఉండదు. మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ కమెంట్. అంతే, బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, యువర్ అనుపమ ఫ్రమ్ ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ.